న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. రాజమహేంద్రవరం మోరంపూడి సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఫ్లేవర్ ని సందర్శించారు ఎంపీ భరత్. అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వల్ల రాజమండ్రికి రావాల్సిన రింగ్ రోడ్డు ఆగిపోయిందని, చంద్రబాబు నాయుడుకి రాజమండ్రిలో ఉన్న టీడీపీ నాయకులకు చేతగాక రాజమండ్రికి శాంక్షన్ అయిన ఫ్లేవర్ రింగ్ రోడ్ క్యాన్సిల్ అయిందన్నారు. వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఏం చేస్తూ ఉన్నారు? ఈ 9 సంవత్సరాల కాలంలో ఎంతమంది చనిపోయారు? దానికి కారకులు వీళ్ళు కాదా అని అడుగుతూ ఉన్నారు. వీళ్ళపైన ఛార్జ్ షీట్ తీయాలి, వీళ్ళపైన కేసులు కట్టాలి. పాపం కడుపు కోతతో ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా వీళ్ళపైన కేసులు కట్టాలి. ఎంత నిర్లక్ష్యం! వీళ్ళ నిర్లక్ష్యం కారణంగానే ఈ యొక్క ఫ్లైఓవర్ క్యాన్సిల్ అవ్వడం జరిగింది. ఆ క్యాన్సిల్ అయ్యి అటు దివాన్ చెరువు దగ్గర నుంచి విజయవాడ వెళ్ళేదానికి బైపాస్ రోడ్ వచ్చింది కాబట్టి ఇటు మోరంపూడి పైకి ట్రాఫిక్ రాదని వాళ్ళు క్యాన్సిల్ చేసుకుని పోయారు. దాన్ని మనం వచ్చిన తర్వాత బ్లాక్ స్పాట్లు ఎందుకు తొలగించారు అని బ్లాక్ స్పాట్ రీఇనిషియేట్ చేయడం జరిగింది. అదొకటే కాకుండా లాలా చెరువు, దివాన్ చెరువు, మోరంపూడి, బొమ్మూరు, ఫ్యూచర్ కిడ్స్, వేమగిరి ఇన్ని ఫ్లైఓవర్లు శాంక్షన్లు తీసుకొస్తూ ఉన్నాం. ఇది మార్చ్ నెలాఖరు లోపలనే ఇది కంప్లీషన్ చేసే కార్యక్రమం చేపడతా ఉన్నాం. శరవేగంగా డెవలప్ వర్క్ జరుగుతూ ఉంది. మరి ఒకసారి చూస్తే ఎన్నో టెక్నికల్ అంశాలు, కారణాలు ఏవేదైనప్పటికీ కానీ ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళని నిర్దాక్షిణ్యంగా రాజమండ్రి ప్రజలు ఎప్పుడు కూడా క్షమించరని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, ఇది రాజమహేంద్రవరం ప్రజలకి ఈ ఫ్లైఓవర్, మోరంపూడి ఫ్లైఓవర్ ఎదురుగుండా అంబేద్కర్ గారి స్టాచ్యూ కూడా ఉంది. వారి సాక్షిగా ఇది రాజమండ్రి ప్రజలకు అంకితం చేస్తూ ఉన్నాము. మొత్తం మీద ఇది బుచ్చయ్య చౌదరి గారు లేకపోతే వాళ్ళ పచ్చపత్రికలు కుళ్ళు రాతలు రాస్తూ ఉన్నారు. 36 స్తంభాలు 46 స్తంభాలు చెప్తా ఉన్నారు. అసలు వాళ్ళకి డిజైన్ తెలుసా, పాడు తెలుసా, ఏం తెలుసు వీళ్ళకి? ఏం తెలీదు. వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, దానికి తగ్గట్టు మేము రాసుకోవాలంట, మేము చెప్పేయాలంట. ఆయన కనీసం నేను మొన్న కూడా చెప్పా, మీరు చెప్పేది పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. ఒకవేళ నేనే తప్పు చెప్తే నేను బహిరంగ క్షమాపణ చెప్తా, లేకపోతే మీరు క్షమాపణ చెప్పమని కూడా అన్నట్ల బుచ్చయ్య చౌదరి గారిని తప్పు ఒప్పుకోండి అని చెప్తా ఉన్నారు. దానికి మరి మీడియా మిత్రులు మీరు ఆయన్ని ప్రశ్నించారు లేదో నాకేది తెలీదు. ఒకసారి ప్రశ్నించండి. 6 సార్లు ఎమ్మెల్యే చేసిన వ్యక్తిని ఒకసారి ప్రశ్నించండి. ఇది కాకుండా మోరంపూడి ఫ్లైఓవర్ అయితే త్వరలో కంప్లీట్ చేస్తూ ఉన్నాము, ప్రజలకు అంకితం చేస్తూ ఉన్నాము. రెండో అంశము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ మరి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమం కానీ అభివృద్ధి కానీ గత పాలకులు చేయలేని అన్నీ కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అందించడం జరిగింది. అగ్రిగోల్డ్ బాధితులతో సైతం